ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటుతున్నాయి. విజయవాడలో కోడి పందాలతో పాటు పొట్టేళ్ల పోటీల సందడి నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణం నాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రెండో రోజు ప్రధాన పండుగ అయినటువంటి ఈ రోజు ఉదయం నుంచే బరువుల్లో అయితే పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలు అన్నవి చాలా కాలం నుంచి ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా ఈ సంక్రాంతి పండుగకి నిర్వహిస్తుంటారు. మొదటి రోజు కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు అయితే నిర్వహించారు. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రావర్పాడు గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి కోడి పందాల బరువుల్లో అయితే ఉన్నాము. ఈ బరువుల్లో అయితే వేలాది మంది పాల్గొని ఈ యొక్క కోడి పందాలను అయితే వీక్షిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంతో పాటు మిగిలినటువంటి పక్క రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అయితే సంక్రాంతి పండుగకి కేవలం ఎద్దుల పందాలు మాత్రమే ఉంటాయి, పశువులతో పోటీలు మాత్రమే నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, గోదావరి జిల్లాలో ఎక్కువగా పశువులతో ఆడేటువంటి ఆటలతో పాటు ఆటల పోటీలతో పాటు మిగిలినటువంటి కోడి పందాలు అన్నవి ప్రధానంగా నిర్వహిస్తుంటారు. ఈ కోడి పందాలను చూసేకైతే మాత్రము తెలంగాణ ప్రాంతం నుండి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు రాయలసీమ ప్రాంతం నుండి కూడా 3 రోజులు ముందుగానే వచ్చి ఇక్కడైతే విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్లో బస చేస్తూ ఈ 3 రోజులు మాత్రం చాలా ఎంజాయ్గా చేస్తూ ఈ పండుగను అయితే ఆస్వాదిస్తుంటారు. కేవలం ఇక్కడ కోడి పందాలే కాదు, పొట్టేల పందాలను కూడా నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం అయితే ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్నారు. పిల్లలకు పెట్టినటువంటి ఎగ్జిబిషన్లు అయితే పిల్లలైతే చాలా సరదాగా ఈ యొక్క 3 రోజులు అయితే తమ యొక్క ఆటపాటలతో అయితే సంతోషంగా సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ కూడా ఉదయం 9 గంటలకే ఈ యొక్క కోడి పందాలు అయితే ప్రారంభమయ్యాయి. కోడి పందాల్లో కూడా చాలా మంది కోడి పందాల్లో కూడా తాము ఈ కోడి గెలుపొందని, అటువైపు కోడి గెలుస్తుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి అంటే అన్ని కుల మతాలకు కలుపుకొని పోయే పండుగ కాబట్టి ఈ కోడి పందాలు చూసేందుకైతే ముస్లిం మహిళలు కూడా ఇక్కడికైతే తరలి వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారికి అయితే కూడా తెలంగాణ ప్రాంతంలో కోడి పందాలు ఏ పండుగకి జరుపుకోరు. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగకి మాత్రమే ఈ కోడి పందాలు మాత్రం నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికైతే వచ్చారు. చాలా మంది అయితే కోడి పందాల్లో కూడా పందాలు కూడా కాస్తున్నారు. సో తమకు ఇష్టమైనటువంటి కోడి గెలుపొందుతుంది అన్నటువంటి నమ్మకంతో అయితే ఈ పందాలు అయితే కాస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ పందాలు కాస్తుండడంతో వేల నుంచి లక్షల రూపాయలు అయితే పందెం రాయల మధ్య అయితే చేతులు అయితే మారుతున్నాయని చెప్పవచ్చు. అటు చూసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూడా చాలా మందికి అయితే మంచి రుచికరమైనటువంటి వంటల్ని ఆస్వాదించేందుకు కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి వారికి మాత్రం ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను అయితే చూస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూసుకోవచ్చు. మహిళలకైతే ప్రత్యేకంగా గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. వారికి ఈ యొక్క భారీ గేట్లకు లోపలికి అనుమతించి ఈ యొక్క కోడి పందాలు అయితే వేడుకలను అయితే చూపిస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో కోడిలోని ఏదైతే పందెం కోళ్ళు ఏదైతే ఉన్నాయో వీటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చి ఉంటారు. వీటికి 3 నెలల ముందు నుంచే బలిష్టమైనటువంటి ఆహారాన్ని దీనిలోకి పెట్టి ఈ కోడి పందాలకైతే వీటిని తయారు చేస్తూ ఉంటారు. పూర్తిగా ఇక్కడైతే కోడికి కాలికి కత్తి కట్టుకున్నట్లు ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చినారో, ఎలా అనిపిస్తుంది? మాకు ఎంజాయ్గా బాగానే అనిపిస్తుంది. మాకు విజయవాడ నుంచి వచ్చాం, కృష్ణలంక. సంక్రాంతి మాత్రమే కోడి పందాలకు వస్తాం సరదాగా, ఫ్యామిలీతోటి మొత్తం అందరం విని వస్తాం, పిల్లలతో ఫ్యామిలీతో వస్తాం సరదాగా. బాగా అనిపిస్తుందండి, బాగా చేస్తున్నారు. ఇక్కడే విజయవాడ కృష్ణలంక. మంచిగా అనిపిస్తుందండి, అంటే బాగా జరుగుతున్నాయి. బాగుంది, బాగా జరుగుతుంది. సంక్రాంతి సంబరాలు బాగుందండి. మా వదిన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ని అడగండి. సార్ ఫస్ట్ టైం వచ్చాము, బాగానే ఉంది అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంతో పాటు మిగిలినటువంటి ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క కోడి పందాలు చూసేకైతే వచ్చారు. సో కోడి పందాలలో గెలుపొందినటువంటి వారికి కూడా ఈ కోడి పందెంలో పాల్గొన్నటువంటి వారికి ఎవరైతే యజమానులు ఉన్నారో గెలుపొందినటువంటి వారికి బైకులు కూడా ఈ యొక్క దీంట్లో గెలుపొందిన దాంట్లో బహుమతులుగా ఇస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే రేపు కూడా ఈ కోడి పందాలు అయితే పెద్ద ఎత్తున సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, రాత్రిపూట కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి కోడి పందాలు అయితే నిర్వహిస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కృష్ణం నాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.